మహేష్ తో రాజమౌళి సినిమా ప్రారంభమైందా అంటూ ఇంకా ఎంక్వైరీలు చేసేవారికి ఈసారి జక్కన్న గట్టి షాకే ఇవ్వబోతున్నాడు. సినిమా ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడు. సినిమాలో ఎవరు నటిస్తున్నారు అంటే సీక్రెట్ అంటాడు. స్టోరీ ఏంటి అనేది లీక్ ఇవ్వడు. ఇక షూటింగ్ ఎక్కడో రివీల్ చేయడు. అలాంటి దర్శకుడు త్వరలో ఎవరు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు. ఏకంగా సినిమా రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నాడు. మహేష్ తో రాజమౌళి మూవీ ఏళ్లకు ఏళ్లు తెరకెక్కే ప్రాజెక్ట్ కాదని ముందు నుంచి ప్రచారం సాగుతోంది. 2027లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 2027లో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం రాజమౌళి 2 డేట్స్ చూస్తున్నాడు. రెండూ కూడా రాజమౌళి కెరీర్ ను మలుపు తిప్పిన డేట్సే కావడం విశేషం. 2017లో ఏప్రిల్ 28న రిలీజ్ అయింది బాహుబలి 2 మూవీ. వరల్డ్ వైడ్ గా 1800 కోట్లను రాబట్టింది. 2022 మార్చి 25న విడుదలైన త్రిబుల్ ఆర్ హాలీవుడ్ వెళ్లి అక్కడ ఆస్కార్ అందుకుంది. ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం ఈ 2 డేట్స్ లో ఒకదాన్ని లాక్ చేయాలని చూస్తున్నాడట జక్కన్న. ఈ విషయం ఎలా బయటికి వచ్చిందంటే నెట్ఫ్లిక్స్ తో కుదిరిన ఓటీటీ డీల్ అని సమాచారం. నెట్ఫ్లిక్స్ కు మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ ను 2027 మార్చి 25 అని ఖరారు చేశాడట రాజమౌళి. ప్రస్తుతం ఈ న్యూస్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇదే డేట్ కు సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఆ తరువాత అందివచ్చే గుడ్ ఫ్రైడే, ఉగాది, రామనవమి సెలవులు తమ చిత్రానికి బాగా కలిసొస్తాయి అనేది రాజమౌళి ప్లాన్.